ప్రతి నెల లాస్ట్ ఫ్రైడేనో ఆర్ 30th శాలరీ పడేది ఉంటుంది. అకౌంట్లోకి క్రెడిటెడ్ అని మెసేజ్ వచ్చే లోపలే మన బ్రెయిన్లో దాన్ని ఎలా ఖర్చు పెట్టేలో ఒక స్కెచ్ చేసేస్తాం. అబ్బాయిలు ఏమంటారు, అరే కొత్త ఐఫోన్ వర్షన్ దిగింది మార్కెట్లోకి, అది కనుక మనం తీసేసి జేబులు ఎట్టేసి ఆఫీసులో బయటికి తీసామంటే రేంజ్ వేరేగా ఉంటుందిరా, మనమే స్టార్ట్ చేయాలి ట్రెండ్. ఇంకోటి అంటాడు, కొత్త స్నీకర్స్ ఒకటి చూశాను మా బ్రో, అది గనక మన ఏసీ బయటికి వెళ్ళామంటే గోటలు పడిపోవాల్సిందే అని ఫిక్స్ అవుతాడు. అమ్మాయిలు చాలామంది చేస్తారు, వీళ్ళేమంటారంటే ఒక 5 డ్రెస్సులు యాడ్ టు కార్ట్ చేసి పెట్టాను, ఇలా శాలరీ క్రియేట్ అవ్వగానే అలా అవి తీసానంటే నెక్స్ట్ వర్క్ వీక్ మొత్తం అంతా కూడా వేసిన డ్రెస్ మళ్ళీ వేయకుండా వర్క్ వీక్ మొత్తం అంతా మేనేజ్ చేయొచ్చు. మామూలుగా ఉండదు, అసలు ట్రెండ్ సెటర్ మనమే. ఎట్లుంటుంది మరి మనతోని జరిగింది ఏమిటంటే అంటే ఇంకా శాలరీ క్రెడిట్ కూడా కాలేదు, అప్పుడే ఖర్చు పెట్టేసాం, మన మైండ్లో ఖర్చు పెట్టేసాం. అంటే సేవింగ్స్ ఊష్ క్యాకి, ఇట్స్ గాన్, పోయిందే, మట్టుమాయం అయిపోయాయి అనమాట. లా ఆఫ్ ఇనర్షియా గుర్తుందా? న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. An object continues to be in its state of rest or motion unless acted upon by an external force. Object ని తీసి replace it with habit. A habit continues to be in its state of rest or motion unless acted upon by an external force. అంటే ఒక చెడు అలవాటు ఉంటే కనుక దాన్ని మార్చాలంటే కూడా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ గట్టిది అవసరం ఉందన్నమాట. అలాగే ఒక మంచి అలవాటు కనుక మనకు దగ్గర ఉంటే, అలవాటు అయిపోతే దాని నుంచి బయటపడడానికి కూడా భయంకరమైన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి కావాలి. ఈజీగా బయటపడం. మంచి అలవాట్లు చేసుకుంటే మనకు అఫ్కోర్స్ ప్రయోజనం. సేవింగ్ అలాంటి ఒక మంచి అలవాటు. ఎందుకు ఎర్లీగా సేవ్ చేయాలి, ఎందుకు అసలు సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, అది మాట్లాడుకుంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఒక న్యాయం, అర్థం మాడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్. ఇఫ్ యూ క్యూరియస్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఏంద్రా ఈ సేవింగ్, ఎవడరా చెప్పాడు సేవ్ చేయాలని అన్న ఒక ఫీలింగ్ కనుక మీలో కలిగి ఉంటే ఎందుకు చేయాలో నేను చెప్తాను. ఆ క్యూరియాసిటీ అలానే మెయింటైన్ చేయండి, మొత్తం వీడియో చూడాలమ్మా, సరేనా? ఇలా ఇంకా చాలా వీడియోలు చేసాం, కొంచెం వెనక్కి వెళ్తే ప్లేలిస్ట్లో బొచ్చుడు వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి ఇప్పటిదాకా చూసుకుపోయి ఉంటే కనుక. అలాగే సబ్స్క్రైబ్ టు ఛానల్ బికాస్ దట్ విల్ హెల్ప్ us రీచ్ మోర్ ఆడియన్స్. వీడియో ఎక్కడ నచ్చితే లైక్ కొట్టేసేయండి. సో బేసిక్గా ఏమిట్రా పాయింట్ అంటే కనుక ఈ సేవింగ్స్ అన్న అలవాటు మనలో మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. అంటే మనం అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి ఆ హ్యాబిట్ని, లేకపోతే ప్రాబ్లం. ఎందుకంటున్నారు, మనందరికి ఒక చెడు అలవాటు మొదలైంది. ఏమిట్రా అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుంటాయి. నాకు చెప్పినట్టుగా శాలరీ పడే ముందరే ఎక్కడ ఖర్చు పెట్టాలి అన్న ఐడియాలో ఉంటాం మనం. ఇక్కడ పార్టీకి వెళ్ళాలి, అక్కడ కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది, పబ్ ఒకటి ఓపెన్ అయింది, అక్కడికి వెళ్ళాలి, మొత్తం జలబలు జంక్స్ చేయాలి అన్న వాటిలోనే మనకి అయిపోతుంది. జనరల్గా ఏమిట్రా అంటే రూల్ ఎలా మారిపోయిందంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్. మొత్తం ఖర్చు పెట్టేసాలమ్మా, ఫస్ట్ మన ఖర్చులు తీర్చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఏమన్నా మిగిలితే ఆ పొర్రపాటును మిగిలితే అప్పుడు సేవ్ చేద్దాం. ఈ ఈక్వల్ టు ఇటు సైడ్ ఉంది, దీన్ని ఇటు లాగాలి. ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉంది, ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకురావాలి, దీన్ని అటు పంపించాలి. అంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. అంటే ముందర సేవింగ్స్ చేసి పక్కన పెట్టేస్తే మిగిలిన దాన్ని ఎట్టన్నా ఖర్చు పెట్టుకోండి, ఎవడు మిమ్మల్ని ఆపేది? ఎప్పుడు ఆపడు, ఖర్చు పెట్టదని ఎవడు చెప్పట్లే. ఫస్ట్ సేవ్ చేసుకోండి. ఈ అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం అనేది చెప్తున్నా. బేసికలీ సేవింగ్స్ ఎందుకు అవసరం అంటే వెల్త్ క్రియేషన్కి, వెల్త్ జనరేషన్కి ముఖ్యమైన మూల స్తంభం సేవింగ్స్. ఆ సేవింగ్స్ ఉంటేనే మన దగ్గర వెల్త్ అన్నది జనరేట్ అవుతుంది. అలాగే ఇది ఒక మైండ్ సెట్ షిఫ్ట్. ఏమిటి? ఎక్స్పెన్స్ కాదు, సేవింగ్స్ చేయాలి, చేస్తే మనకి గ్రోత్ ఉంటుంది, వెల్త్ మంది పెరుగుతుంది అనేది. లేదు కానీ మన ఎక్స్పెన్సెసే కనుక డామినేట్ చేసే సేవింగ్స్ని ఆబ్వియస్లీ మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వలేము. ఈ మైండ్ సెట్ చేంజ్ కనుక మనం చేసుకోగలిగితే దట్స్ వెన్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్న వెల్త్ నెట్ అసెట్ ఏదైతే ఉందో అది కాస్త పెరుగుదల మొదలవుతుంది అనమాట. సాధారణంగా జరిగేది ఏమిట్రా అంటే జనరల్గా మనకు వచ్చిన డబ్బులన్నింటినీ కూడా మనం అనవసరమైన వాటిపైన ఖర్చు పెట్టేస్తాం. ఇప్పుడు రోటీ కపడా మకాన్ ఇది ఎలాగో కావాలి మనకి. అంటే ఏంటి? తిండి, బట్ట, పైన ఉండడానికి ఒక రూఫ్, ఒక కొంప, ఇల్లు, ఇది బేసిక్ నెసెసిటీస్, ఇవి కావాలి. ఇవి నీడ్స్. కొన్ని వాంట్స్ ఉంటాయి, కొన్ని లగ్జరీస్ ఉంటాయి. వాంట్స్ దాకా ఓకే, మనం కొన్ని లగ్జరీస్ వైపు వెళ్ళిపోయి అవి ఖర్చు పెట్టడం ముందర అలవాటు చేసుకుంటాం. అంటే దాని మీద డబ్బులు పెట్టడం మొదలెట్టేస్తాం. ఎప్పుడైతే అది మనకి బాగా ప్రయారిటీగా మారిపోతుందో అక్కడే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అన్న మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్ అన్న షిఫ్ట్ కనుక తీసుకురాగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బేసిక్గా మనం ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఇప్పుడు సేవింగ్స్ కనుక ముందర చేసామనుకో జరిగేది ఏమిటి?
మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఫోన్ తీసుకుందాం అనుకున్నాం, ఆర్ కొత్త వాచ్ తీసుకుందాం అనుకున్నాం, కొత్త షేడ్స్ తీసుకుందాం, కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకున్నాం, దాన్ని కాస్త డిలే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ సేవ్ చేయడం మీద ప్రయారిటైజ్ చేశాం కాబట్టి. లేదు ముందర ఖర్చు పెట్టేస్తా, లేదురా బాయ్ ఇంత కష్టపడింది ఎవరి కోసం, నేను నా కోసం కష్టపడ్డా, ఆ మాత్రం కొనుక్కోపోతే ఎందుకు బతకడం ఎందుకు, నేను ఉద్యోగం చేయడం ఎందుకు అన్న ఆలోచన ఉండిపోతే మటుకు ఎప్పటికి కూడా మీ వెల్త్ పెరగదు. దీన్నే డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటాం. అంటే ఏంట్రా అంటే అవసరం ఉందా లేదా అన్న అవగాహన మనకు ఉండాలి. అవసరం లేదనుకుంటే దాన్ని కాస్త పోస్ట్పోన్ చేయగలగాలి. అది చేసినప్పుడు సేవింగ్స్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో సేవింగ్స్ని ప్రయారిటైజ్ చేయడం ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. జనరల్గా చాలామంది ఇచ్చే ఎక్స్క్యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు కొంచెమే కదా డబ్బులు ఎంత మిగిలితే వచ్చే జీతం ఎంత, చాలా జీతాలు, దాంట్లో మళ్ళీ సేవింగ్స్ కూడా అంత సేవ్ చేయగలుగుతా, మా అంటే 1000-2000 సేవ్ చేస్తాం, దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముంది, అది కూడా ఖర్చు పెట్టేస్తే పోలే అన్న ఒక ఆలోచన ఒకటి. 2, వచ్చే నెల చేద్దాం, ఈ నెల ఎందుకు నెక్స్ట్ మంత్ చేద్దాం, అదే జిమ్కి వెళ్దాం, ఇవాళ ఎందుకు మండే వెళ్దాం, ఇవాళ ఎందుకు ఫస్ట్ నుంచి వెళ్దాం. ఇది ఎప్పుడు అలవాటు అవుతుంది మనకి, ఎగ్జామ్ కోసం చదువుతాం, ఇవాళది కాదు రేపు చదువుకుందాం, రేపు అది ఎన్నుండి చూసుకుందాంలే, ఈ చాప్టర్ దేవుని తర్వాత కూడా చూసుకోవచ్చు. ఎలా అయితే మనం పోస్ట్పోన్ చేస్తామో అదే అలవాటు ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఇవాళ కాదు నెక్స్ట్ మంత్ చేస్తా, ఈ మంత్గా తర్వాత చేస్తా అని పోస్ట్పోన్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతామో అక్కడే మనం కింద పడడం మొదలవుతుంది అనమాట. దాన్ని అరికట్టగలగాలి. సో ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ థింగ్, ఏముంది డబ్బుతో కొంచెమే కదా మిగిలేదు, పెద్ద ఏముందిలే పులుసులో కలిసిపోతుంది, ఏం సేవ్ చేస్తాంలే అనుకోవడం ఒకటి. 2, వచ్చే నెల చేద్దాంలే అంటే 2. ఈ రెండింటినీ కనుక ఆపగలిగితే ఈ హ్యాబిట్ ఒకటి చెప్తున్నాను అక్కడి నుంచి పదే అదే చెప్తున్నా. మీ మొత్తం వీడియో చూస్తే ఈ హ్యాబిట్ అన్న పదం మీద 100 సార్లు మీకు టిక్ వేసుకొచ్చే 10 సార్లు మానేస్తుంటాను. ఎందుకంటే ఆ అలవాటు క్రియేట్ అవ్వాలి. అలవాటు క్రియేట్ అవ్వాలంటే మీకు మీరు ఫోర్స్ చేసుకొని మొదలు పెట్టాలి. అది చేస్తే చిన్నగా స్టార్ట్ చేయాలి. బేసిక్గా ఏమిటి, ఒకేసారి మీ శాలరీ మొత్తం 50% సేవ్ చేయమని చెప్పట్లేదు, అది జరిగే పని కాదు. 10% నుంచి మొదలెడదాం. అక్కడ మొదలుపెట్టిన తర్వాత అది కాస్త అలవాటు అయిన తర్వాత ఇంకొక 10% దానికి యాడ్ చేస్తాం. అది మళ్ళీ కాస్త అలవాటు అయిన తర్వాత ఇంకొక 10% యాడ్ చేస్తాం. సో బేసిక్గా ఫస్ట్ అలవాటు అవడం ఇంపార్టెంట్. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంది, ఇప్పుడు నేను చదివారా లేదా, నేను చదివా, దాని గురించి ఇంకెప్పుడన్నా వేరేగా చెప్తాను. బట్ ఏమిట్రా అంటే హ్యాబిట్ స్టాకింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఒక అలవాటు పైన ఇంకొక అలవాటు, దానిపైన ఇంకొక అలవాటు, దానిపైన ఇంకొక అలవాటు, ఇలా చేసుకుంటూ పోతే అది కొండంత బాగా పెద్దగా అయిపోతుందా. సో బేసికలీ ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏదైతే మాట్లాడుతుంటాం మనం ఫైనాన్షియల్ లిటరసీలో, ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మనకి హ్యాబిట్ స్టాకింగ్లో కూడా జరుగుతుంది. ఈ అలవాటు పైన అలవాటు బిల్డ్ చేసుకుంటూ పోతే అదొక ఎంత పెద్ద మహా అలవాటుగా మారిపోతుందంటే అది దాని ఇంపాక్ట్ మనం ఇమాజిన్ కూడా చేయలేం. సిమిలర్ వే ఈ సేవింగ్ అన్నది కూడా తొందరగా చేస్తే ఏమిటి, లైఫ్లో ఎర్లీగా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ది 8th wonder ఆఫ్ ది వరల్డ్ కాంపౌండింగ్ ఏదైతే ఉందో అది మన ఫేవర్లో ఉంటుంది. దాని బికమ్ మా బెస్ట్ ఫ్రెండ్. సో బేసికలీ 20 సంవత్సరాల దగ్గరే సేవ్ చేయడం మొదలుపెట్టినా, తక్కువ డబ్బులతో మొదలుపెట్టినా కూడా 30 సంవత్సరాల పాటు సేవ్ చేస్తే మీరు దగ్గర ఉండే డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఒక 35 సంవత్సరాలకి మొదలు పెట్టారనుకుందాం, కొంచెం ఎక్కువ డబ్బులే సేవ్ చేసినా కూడా 50 సంవత్సరాలు వచ్చేసరికి ఆ 20 సంవత్సరాల్లో మొదలుపెట్టిన వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. దాన్నే కాంపౌండింగ్ అంటాం. ఆ కాంపౌండింగ్ మీ ఫ్రెండ్గా మారాలి అంటే ఈ సేవింగ్ కాస్త ఎర్లీగా మొదలు పెట్టాలి. ముందుగా మొదలు పెడితే జరిగే ఇంకొక అడ్వాంటేజ్ ఏమిట్రా అంటే, ఇప్పుడు ఈ ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తాం, మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం, ఈ మార్కెట్స్ అన్నవి ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్, అవి కూడా ఏమిట్రా అంటే పైకి కిందకి వెళ్తుంటాయి. ఆ సేవింగ్ రేట్స్, మనకు వచ్చే రిటర్న్ రేట్స్, ఇవన్నీ కూడా ఈ పైకి కిందకి వెళ్ళే జర్నీని ఎక్కువ సార్లు చూసేసామనుకో మనకు ఒక అలవాటు ఉంటుంది. యూ కెన్ స్టమక్ ది వేరియేషన్. బేసికలీ ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా కాస్త పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే 2000లో ఆ .com బబుల్ బర్స్ట్ అప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ అయ్యి ఉండి దాన్ని మార్కెట్ కింద పడ్డం చూశారో, దాని నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది అని కూడా చూశారో, 2008 హౌసింగ్ క్రైసిస్ అప్పుడు కూడా మార్కెట్ ఎలా నోస్ డైవ్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఎలా పైకి వచ్చింది చూశారో, మోస్ట్ రీసెంట్లీ కోవిడ్ టైంలో 2019-2020 టైంలో కూడా మార్కెట్ ఎలా కిందకి వెళ్ళిపోయింది, దాని తర్వాత మళ్ళీ ఎలా రికవర్ అయింది. ఇవి కిందకి పడిన తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది, పదే రికవర్ ఖచ్చితంగా అవుతుంది అని ఒక నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుంది, మీరు మార్కెట్లో ముందు నుంచి ఉంటేనే. బయట నుంచి చూస్తున్నారు అనుకో, అమ్ము తినమ్మ బొత్తాయో కిందకి వెళ్ళిపోయిందిరా, మార్కెట్ పడిపోయిందిరా, డబ్బులు పోయారా బాబు, నేను వెళ్ళకూడదురా, మంచిది కాదు, ఇది జూదం అన్న ఒక కాన్సెప్ట్ ఉండిపోతాం. మనం ఎప్పటికీ సేవింగ్స్ చేయం. సో ముందుగా ఎర్లీగా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే బేసికలీ ఈ సైకిల్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ని చూసేసి అలవాటు అయిపోతుంది. కాబట్టి కొంచెం భయం తక్కువ ఉంటుంది. వీ విల్ అండర్స్టాండ్ ఇన్ ద ఫిలాసఫీ అండ్ ది కాన్సెప్ట్ దట్ కింద పడ్డ మార్కెట్ మళ్ళీ పైకి వస్తుంది. ఓపిక మాత్రమే కావాలి, టైం అనేది మన వైపు ఉండాలి. టైం మన వైపు ఎప్పుడు ఉంటుంది, మనం ఎర్లీగా స్టార్ట్ అయితే. మీరు ఎప్పుడు లేట్గా వెళ్ళరు, ముందు బయలుదేరితే. ఇది అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. చాలామంది ఫస్ట్ టైం సేవ్ చేసే వాళ్ళకు ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా, ఎనాలిసిస్ పారాలిసిస్.
అంటే మనం ఇప్పుడు ఎక్కడ సేవ్ చేయాలి? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం సేవింగ్స్ అకౌంట్లో పెడదామా, ఎఫ్డీలో వేద్దామా, రికరెంట్ డిపాజిట్లో వేద్దామా, మ్యూచువల్ ఫండ్స్లో వేద్దామా, స్టాక్ మార్కెట్ అడిగా షేర్స్ కొనేద్దామా, లేకపోతే ఐపీఎల్లో పెడదామా, లేకపోతే స్టార్ట్అప్ ఇన్వెస్ట్ చేద్దామా? ఇంత ఆలోచించి ఇంత పులిహార కలిపి చివరికి ఏం చేయరు. దీన్నే ఎనాలిసిస్ పారాలిసిస్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. సో బేసిక్గా ఎక్కువ ఆలోచించుకొని ఎక్కడో చోట మొదలు పెట్టాలి. ఎక్కడో చోట మొదలు పెట్టాలంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఆ సేవింగ్స్ అకౌంట్ తీసి కనీసం ఒక ఎఫ్డీలో పెట్టేయండి, లేదు ఒక రికరింగ్ డిపాజిట్ పెట్టండి, లేదు ఇంకొంచెం తెలివిగా ఆలోచిస్తాం మేము, క్యూరియస్గా వచ్చి చూస్తాం మేము అనే టైప్ అయితే తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టేయండి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, దాని ఎక్స్పెన్స్ రిష్ కూడా తక్కువ. ఏవేమో మాట్లాడుతున్నాం ఎందుకు భయ్యా? మ్యూచువల్ ఫండ్ కవర్ చేసినప్పుడు చెప్తా. బేసిక్గా ఈ ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకొని దాన్ని తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత వేరే విషయాలు. సో ఇనీషియల్గా ఈ సేవ్ చేయడం అన్న హ్యాబిట్ అయితే అలవాటు అవుతుందిగా. హ్యాబిట్ అలవాటు అంటే ఒకటే కదా, అది బేసికలీ హ్యాబిట్ వస్తుందిగా మన జీవితంలోకి, జరిగేది అది. సో సేవ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎనాలిసిస్ పారాలిసిస్లో ఉండిపోకూడదు. అలా పక్షవాతం వచ్చినట్టుగా ఏం చేయాలో తెలియట్లేదు, దేవుడా అనుకోకుండా ఎక్కడో చోట పెట్టడం అలవాటు చేసుకుంటే దెన్ ఆబ్వియస్లీ సాఫీగా సాగిపోతుంది జీవితం. ఒకసారి ఎప్పుడైతే మీకు ఈ సేవింగ్స్ అకౌంట్లోనే కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం అలవాటైందో, దాని తర్వాత ఈ హ్యాబిట్ ఇన్కల్కేట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ వైపు కాస్త మక్కువ చూపించవచ్చు. అవేంటి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. అది అందరూ చేయడం అంత మంచిది కాదు, ఆనెస్ట్గా నేను ఎప్పుడు చేయలేదు అది. బట్ యా, షేర్స్లో మంచి షేర్స్ చూసుకొని అలా అర్థం చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం, లేదు ఐపీఓస్ ఏమైనా వస్తున్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, లేదు అది కూడా కాదు ఎక్కడన్నా స్టార్ట్అప్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయా దాంట్లో మనం స్టార్ట్అప్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇలాంటివి చూసుకోవడం. ఇది అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సేవింగ్స్ అనమాట, ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సేవింగ్స్ అన్న హ్యాబిట్ని కనుక మనలో మనం ఇన్కల్కేట్ చేసుకుంటే అప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి అనమాట. ఆ ద్వారములు తెరుచుకుంటాయి. ద్వారములు తెరుచుకోవాలంటే ముందర మనం ఆ మార్గం వేయాలన్నమాట. అది చెప్పొచ్చేది. చివరకాగా చెప్పొచ్చేది ఏమిట్రా అంటే, ఈ సేవింగ్స్ అన్నది ఒక లాంగ్ టర్మ్ అలవాటు చేసుకోవడం. బేసిక్గా పేషెన్స్ ఒకటి పెరుగుతుంది, ఇంకొకటి కన్సిస్టెన్సీ ఒకటి వస్తుంది. అంటే మనం సేవింగ్ అన్నది ఈ ప్రతి నెల నెలవారీగా చేసుకుంటూ పోయి ఇట్ బికమ్స్ సెకండ్ నేచర్. ఎలా అయితే తెలియకుండానే కన్నారుపుతాం, ఎలాగైతే తెలియకుండానే ఊపిరి పిలుస్తుంటాం, ఎలా అయితే తెలియకుండానే గుండె కొట్టుకుంటూ ఉంటుందో, అలాగే మనకు తెలియకుండానే సేవ్ చేయడం కూడా ఒక అలవాటుగా మారిపోతుంది, ఒక లాంగ్ టర్మ్ హ్యాబిట్గా మారుతుంది అనమాట. అది చేసుకుంటే దట్స్ యువర్ ఫస్ట్ స్టెప్ ఇన్ వెల్త్ జనరేషన్. లాంగ్ స్టోరీ షార్ట్, సేవింగ్ని అలవాటు చేసుకోండి, త్వరగా అలవాటు చేసుకోండి. చేసుకుంటే మీకే మంచిది. అది చెప్పొచ్చే విషయం అన్నమాట. మొత్తం వీడియో చూశారు, అర్థమై ఉంటాయి ఇప్పటిదాకా. ఒక లైక్, ఒక కమెంట్, మీరు ఎప్పుడు సేవ్ చేయడం స్టార్ట్ చేశారా లేదా, చేస్తే ఏ ఇన్స్ట్రుమెంట్లో సేవ్ చేయడం స్టార్ట్ చేశారో కింద రాయండి కమెంట్లో. కొత్తగా వస్తున్న వాళ్ళు చూసి నేర్చుకుంటారుగా వాళ్ళు కూడా, ఇప్పుడే జాబ్లు జాయిన్ అవుతున్న వాళ్ళు నేర్చుకుంటారుగా వాళ్ళు కూడా. అలాగే అడ్వాన్స్డ్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్తే ఏమిటి అది కూడా కాస్త కమెంట్లో చెప్తే ఓ డిస్కషన్ మొదలవుతుంది మనకు కూడా. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐ అర్జ్ యూ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దట్. వీడియోస్ అన్ని చూస్తున్నారు, వాల్యూ యాడ్ అవుతుంది అనిపిస్తే కనుక హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అంత క్యూరియస్ కౌశిక్ అన్న ఈ కమ్యూనిటీ ఇంకాస్త పెద్దదిగా మారుతుంది. వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ అవుట్. లైక్ ద వీడియో, అది ఆర్గానిక్గా రీచ్ పెంచుతుంది. మరొక మళ్ళీ కలుస్తే అప్పటిదాకా మీరు చేయాల్సింది ఏంటి? స్టే క్యూరియస్, స్టే అలైవ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.